హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈ స్లాట్లో చదివేది జాగ్రఫీ వచ్చి 15 డేస్ వరకు పెట్టుకున్నాను. అండ్ ఈ 15 డేస్లో సెకండ్ డే జాగ్రఫీ అనేది నడుస్తుంది అనమాట. జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ, నాట్ వరల్డ్ జాగ్రఫీ, కానీ ఇండియన్ మ్యాపింగ్, వరల్డ్ మ్యాపింగ్ కాదు. ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ ఏదైతే ఉందో థరోగా, అంటే లైక్ జాగ్రఫీకి సంబంధించి ఆన్సర్ రైటింగ్ కానీ, ప్రిలిమ్స్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎంసీక్యూస్, ఇవన్నీ కూడా సొంతంగా ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జాగ్రఫీ వైజ్గా సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఈ 15 డేస్లో మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను. జాగ్రఫీకి సంబంధించి నేను నోట్స్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ అది రివిజన్ అట్ ది సేమ్ టైం ఎన్సీఆర్టీస్ అనేవి 11th and 12th కూడా రివిజన్ చేస్తున్నాను సైమల్టేనియస్గా. సో ఇది వచ్చి చదువుతున్న కొద్దీ చదవబుద్ధి అవుతుంది. బికాజ్ వన్స్ మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే ఆ తర్వాత వచ్చే మోటివేషన్ అనేది వేరే లెవెల్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. సో అదే ఇదిలో ఉన్నాను కాబట్టి ఇప్పుడే మ్యాక్సిమం అన్నీ కొంచెం మంచిగా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి చదువుతున్నాను కూర్చొని. అరౌండ్ 9:30కి అట్లా స్లాట్ అనేది స్టార్ట్ అయిందండి. అండ్ నేను ఖచ్చితంగా నైట్సే చదువుతాను, మీ అందరికీ తెలుసు. బికాజ్ బాగా పడుకుంటాడు కాబట్టి నైట్సే మోస్ట్లీ ప్రిఫర్ చేస్తాను. అట్లా జాగ్రఫీ రివిజన్ చేసిన తర్వాత నేను ఆన్సర్స్ ఉంటాయి కదా, నా దగ్గర ప్రీవియస్ ఇయర్ సాల్వ్డ్ ఆన్సర్స్ ఉన్నాయి మెయిన్స్కి సంబంధించి. అవి చూస్తున్నా, అంటే ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్ 2024లో 2023 పేపర్స్లో ఏమేమి క్వశ్చన్స్ జాగ్రఫీ నుంచి అడిగారు, ఎన్ని అడిగారు అనేసి చూశాను. ఒకసారి జస్ట్ రీడ్ చేశాను అనమాట, క్వశ్చన్ రీడ్ చేశాను, ఆన్సర్ కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి అనేసి అది కూడా చూశాను. ఇలా మనం ఆన్సర్స్ చూసుకోవడం వల్ల ఎట్లా అప్రోచ్ అవ్వాలి అని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం వల్ల మనకు తెలుస్తుంది. అంటే ఇది ఇట్లా రాస్తే కొంచెం మంచిగా ఎవాల్యుయేటర్కి మంచిగా అనిపిస్తుంది ఆన్సర్ అనేసి తెలుస్తుంది కదా. అందుకని ఫస్ట్ అయితే అది చూసాను అనమాట. తర్వాత నా దగ్గర మెయిన్స్ పేపర్స్కి ఏదైతే మనకి బుక్లెట్ ఇస్తారు కదా, సో దాని అకార్డింగ్ నా దగ్గర బుక్ ఉందన్నమాట ఆన్సర్స్ కోసము. ఆ బుక్లోనే క్వశ్చన్స్ అనేవి రాసుకొని మెయిన్స్కి సంబంధించి జాగ్రఫీ ఆన్సర్ రైటింగ్ అనేది చేస్తున్నా. మీ అందరికీ ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, హైదరాబాద్ బేస్డ్ అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు బెటర్ ఫెసిలిటీస్తో ఎక్స్పాండ్ చేశారు. ఈ అకాడమీలో ఎవ్రీ ఆస్పిరెంట్కి హెల్ప్ అయ్యేలా ఇండివిజువల్ కేర్ అండ్ గైడెన్స్, కాంప్రిహెన్సివ్ జిఎస్ ప్లస్ ఆప్షనల్ ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తూ కాన్సెప్చువల్ క్లారిటీ ఇంకా క్రిటికల్ థింకింగ్ లాంటి స్కిల్స్ని బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు. టెస్ట్ సిరీస్ రాయగానే కన్సిస్టెంట్ ఇవాల్యుయేషన్ చేసి ఫీడ్బ్యాక్ కూడా అప్పుడే ఇస్తారనమాట. అండ్ సబ్జెక్ట్స్ని ఒకదానికొకటి ఇంటర్లింక్ చేస్తూ ప్రతిదీ అర్థం చేసుకొని నేర్చుకునేలాగా మనకి చెప్తారు క్లాసెస్ అనేవి. అండ్ జరిగే క్లాసెస్ అన్నీ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో ఇక్కడ ప్రతి సబ్జెక్ట్స్ని తీసుకుంటారనమాట. అడ్వైజర్స్ లైక్ విఎన్ విష్ణు సార్, ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్, అండ్ సట్టారు ఉమాపతి సార్, ఐపీఎస్ ఆఫీసర్. ఇంకా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వచ్చి పెండ్యాల సతీష్ కుమార్ సార్, సందీప్ మహాజన సార్ జాగ్రఫీ, అండ్ జయప్రకాష్ రావు సార్ వచ్చి ఎక్స్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఎకనామీ చెప్తారు. విజేందర్ రెడ్డి సార్ వచ్చి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ని డీల్ చేస్తారు. శివతేజ సార్ వచ్చి కామర్స్ అండ్ అకౌంటెన్సీ చెప్తారు. ధనంజయ రెడ్డి సార్ వచ్చి ఇంటర్నల్ సెక్యూరిటీ, గిరిధర్ పూజార్ సార్ వచ్చి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ని, అండ్ నిషా నిజాముద్దీన్ మ్యామ్ వచ్చి ఎకనామీ అండ్ కరెంట్ అఫైర్స్ని డీల్ చేస్తారు. శైలజ మ్యామ్ వచ్చి ఆంథ్రోపాలజీ ఇంకా హిస్టరీ, జనార్దన్ సార్ వచ్చి సోషియాలజీ, సోషల్ ఇష్యూస్ని డీల్ చేస్తారు. అలేఖ్య నాగుమోతు మ్యామ్ వచ్చి ఇండివిజువల్ గైడెన్స్ ప్రోగ్రామ్ని ఇస్తుంటారనమాట. సో యూ కెన్ సీ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అని చెప్పాను. అండ్ వీళ్ళంతా కూడా మంచిగా సబ్జెక్ట్స్ని మనం అర్థం చేసుకొని మన సబ్జెక్ట్స్ని ఇండివిజువల్ గైడెన్స్ ఇస్తూ నేర్పిస్తారు. యూపీఎస్సీ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ పీసీఎం బ్యాచ్, అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ వచ్చి 21st జూన్ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఎవరైనా జాయిన్ అవ్వాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి రీచ్ అయ్యి అక్కడ జాయిన్ అవ్వచ్చు. అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీలో ఆఫర్ చేసే కోర్సెస్ లైక్ జిఎస్కి వచ్చి ఫౌండేషన్ కోర్స్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఇస్తారు. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్, ఇంకా ఇండివిజువల్ గైడెన్స్ ప్రోగ్రామ్. అండ్ ఆప్షనల్స్ లైక్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్, జాగ్రఫీ, కామర్స్ అండ్ అకౌంటెన్సీ, ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్ నేను స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను. అండ్ అడ్రస్ కూడా మనకి 3rd floor పాషం అమృత రామ్ రెసిడెన్స్, స్టీల్ బ్రిడ్జ్, పిల్లర్ నెంబర్ 14 నియర్ బేక్ జోన్, అశోక్ నగర్, దోమల్గూడ, హైదరాబాద్లో ఉంది. ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో లేదా ఆప్షనల్ కోర్సెస్ తీసుకోవాలనుకుంటున్నారో, నేను చెప్పినవన్నిట్లో ఏదైనా మీకు కావాలని అనుకుంటే డెఫినెట్గా ఆఫ్లైన్ కోచింగ్
కోచింగ్ అకాడమీని ఖచ్చితంగా మీరు రీచ్ అయ్యి అక్కడ జాయిన్ అవ్వచ్చు అనమాట. డీటెయిల్స్ అన్నీ తెలుసు. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే వాట్సాప్ నెంబర్ని నేను డిస్ప్లేలో ఇస్తున్నాను కదా, సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి క్వైరీస్ ఏమైనా ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ మెయిన్ థీమ్ వచ్చి డ్రీమ్, ప్రిపేర్ అండ్ అచీవ్. ఖచ్చితంగా మన ప్రిపరేషన్లో హెల్ప్ అవుతుంది. మన డ్రీమ్స్ని అచీవ్ చేసుకొని సక్సెస్ అయ్యడానికి చాలా హెల్ప్ చేస్తుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలనేసి చాలామంది క్వశ్చన్ చేస్తారు. ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. బికాజ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఫస్ట్లో మనకి అనిపిస్తుంది నేను చాలా అసలు గలీజ్గా రాస్తున్నా ఆన్సర్స్, ఇదేంటి ఆన్సర్స్ ఇట్లనే నా రాస్తారు, మార్క్స్ ఎట్లా వస్తాయి అన్నట్టుగా రాస్తాము. ఏం పర్లేదండి, అలానే రాస్తాము. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయంగా మనం రాయడం ఇంప్రూవ్ చేసుకుంటాము. మధ్య మధ్యలో డయాగ్రామ్స్ యాడ్ చేస్తాము, టేబుల్స్ యాడ్ చేస్తాము, చాలా జరుగుతాయి, ఫ్లో చార్ట్స్ యాడ్ అవుతాయి. సో కొంచెం మంచిగా నీట్గా ఇంప్లిమెంట్ చేస్తాము ఆన్సర్స్ అనేవి పేపర్ పైన. సో అది ఎప్పుడు వస్తుంది అంటే రాయంగా వస్తుంది. ఖచ్చితంగా మనం అనుకుంటాం ఏంటంటే ఆన్సర్సే కదా, థియరీ లాగే కదా, మనం రాసేస్తాము, వచ్చులే నాకు రాయడము అనేసి అనుకుంటాం. కానీ లేదు, అది జరగదు. బికాజ్ మనం 7 minutesలో కంప్లీట్ చేయాలి. అండ్ నేను ఇక్కడ రాసే ఆన్సర్కి టైమర్ పెట్టుకున్న 8 minutes 23 secondsలో నేను ఇప్పుడు రాసిన ఆన్సర్ అనేది కంప్లీట్ చేశాను, ఫస్ట్ ఆన్సర్. సో చూడండి, టైం రాయంగానే మనకు అలవాటు అవుతుంది. 8 minutes 23 seconds అంటే నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, 7 minutesకి తెచ్చేయాలి, ఇంకా తక్కువకి తీసుకోవాలి. బికాస్ మీన్స్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఆలోచించే టైం ఉండదు అనమాట. సో అది రీజన్. అండ్ ఆన్సర్ రైటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను 4 ఆన్సర్స్ రాశాను. 6 or 7 ఏమో వచ్చాయి అనుకుంటా అండి జాగ్రఫీ 2023లో. ఐ డోంట్ నో, మరి అవ్వవు కాదో, కానీ నేను అన్నీ అనుకొని ఒక 4 questions తీసుకొని రాశాను, సేమ్ రిలేటెడ్గా జాగ్రఫీ అనిపించిన క్వశ్చన్స్ అయితే. ఆ తర్వాత నాది ఆప్షనల్ నేను తీసుకున్నాను, ఆప్షనల్ సబ్జెక్ట్ తీసి అవుతున్నా. అండ్ నాకు వచ్చి ఈ మంత్ టార్గెట్స్, లైక్ ఈ మంత్ ఎండింగ్ లోపు టార్గెట్స్ వచ్చి ఆప్షనల్ పేపర్ 1 అయిపోవాలి, జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అయిపోవాలి, మోడర్న్ హిస్టరీ అయిపోవాలి, అండ్ ఎథిక్స్ పేపర్ అయిపోవాలి. సో ఇదంతా జూన్ మంత్లో కంప్లీట్ చేయాల్సిన టార్గెట్స్ నేను పెట్టుకున్నాను. ఈ టార్గెట్స్ పెట్టుకుంటే దీని అకార్డింగ్ మనం కొంచెం అటు ఇటుగా అయినా కూడా మనకి టార్గెట్స్ అనేవి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అవి కంప్లీట్ చేస్తామన్నమాట. సో ఇన్ టైంలో 1 or 2 days అటు ఇటు అవుతాయి. బికాజ్ హెల్త్ ఇష్యూస్ రావచ్చు, వేరే రీజన్స్ వల్ల అవ్వచ్చు. కానీ సో ఖచ్చితంగా ఆ టార్గెట్స్ అనేవి కంప్లీట్ చేస్తాము. అండ్ దానికోసం అని నేను టార్గెట్స్ అనేవి ఆల్రెడీ చేసుకున్నానని చెప్పాను కదా. సో మీరు కూడా ట్రై చేయండి ఇలాగా, నేను చదువుతున్నట్టు కాకపోయినా జస్ట్ మీకు ఎలా అయితే వీలుగా ఉంటుందో దాని అకార్డింగ్ చేసుకోండి అని చెప్తున్నా. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.